అలా పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు ఇట్లాంటి కూడా రూములు ఇస్తారా మన తెలుగు వాళ్ళు? ఇట్లాంటి హాయ్ మామ, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే కువైట్లో అబ్దుల్లీ గత 3కి వచ్చాను నేను. చిన్న పని మీద వస్తే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మామ. ఏంటంటే ఇక్కడ పరిస్థితి చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే మరీ దారుణంగా ఉంది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు ఇట్లాంటి కూడా రూములు ఇస్తారా మన తెలుగు వాళ్ళు? ఇట్లాంటి దాంట్లో కూడా ఉంటున్నారు. తెలుగు వాళ్ళనే కాదు, ఇండియన్స్ ఇట్లాంటి దాంట్లో ఉంటున్నారా అని అనిపించినది. అదేంటో మీరు కూడా చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఓకే మామ, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతారు రండి. ఆ ఇల్లు చూస్తే నిజంగా నాకు ఎట్లా అనిపించింది అంటే ఒకేసారి ప్రాణం నీరు అయిపోయింది మామ. నిజంగా ఇట్లాంటి ఇల్లు అసలు ఎట్లుంటున్నారు ఏంటి ఎండకి? పైన ఎండ చూడు మామ ఎట్లా కాస్తుందో, మొత్తం దారుణంగా ఉంది ఎండ. అయినా రూములు ఎట్లుంటున్నారో ఏందో. రూమ్ అనుకుంటే ఇది కాదు, ఇది బాత్రూమ్. ఇది కూడా చూపిస్తాను మీకు, సరేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామ. ఎటు చూసినా ఎడారే చూడు మామ, మొత్తం ఎడారి. ఎండ పైన చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఎండాకాలం తెలిసిందే కదా. ఇక్కడ ఇట్లుంది కదా, చూపిస్తాను చూడండి. ఇది చూడు మామ ఎంత దారుణమో చూడు. ఇది ఇక్కడ హౌస్ బాయ్ కింద చేసే ఆయనకి పెద్ద ఆయన, కొంచెం మనోడు బాబాయ్ బాబాయ్ అని పిలిచాను నేను. ఇప్పుడు మనోడు వీడియోకి రావడానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఈయన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ. ఇదంట రూమ్ అంట, ఇక్కడ అరెస్ట్ చేసే వాళ్ళకి రూమ్ అంట. ఇది రూమా లేకపోతే గుడారమా? అదేమో బాత్రూమ్ అంట. అది ఎంత దారుణంగా ఉంది చూడు ఇక్కడ పరిస్థితి. చాలా దారుణం మామ. అది చూడు, లోపల కూడా చూపిస్తాం. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. అయ్యయ్యో చాలా దారుణమా. చూడండి ఎట్లుంటున్నారు మన వాళ్ళు. ఏదో అనుకుంటారు, ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఒక ఏసీ లేదు, ఇదిగో ఒక లైట్ అంటే ఇక్కడ ఎంత దారుణమో చూడు. ఒక లైటు మళ్ళీ ఇక్కడే వండుకోవాలనుకుంటా. ఇది ఒక గ్యాస్ పొయ్యి ఇచ్చారు, చూడు ఎట్లుందో పరిస్థితి. చాలా దారుణము. అసలు ఈ వేడి ఎట్లొస్తుంది అంటే ఇప్పుడు నేను లోపలికి వస్తేనే మొత్తం ఊపిరి ఆడలేనట్టుంది. చూడండి ఇది రూమ్ అంట, మరి ఇంత దారుణమా? ఆ పడుకోవడానికి సరైన తలగడు కూడా లేదు పాపం ఇక్కడ పనిచేసే వాళ్ళకి. చూడు ఎంత దారుణంగా ఉందో పాపం. ఒక బ్యాగు బట్టలు ఉన్నాయి, సూట్ కేసు అంతే. ఈ కుబూజ్ ఇది చూడండి ఎలా ఉన్నాయో. ఒక ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు, అసలు ఏసీ లేదు, పైనుండి వేడి. వామ్మో ఎట్లు ఉంటున్నారో చూడండి. మన భారతీయులందరూ చాలా కష్టపడుతున్నారు. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఇది ఇల్లులా ఉందా ఏమన్నా ఉందా? అసలు చిన్న గుడారం ఇచ్చి దీంట్లో ఉండమంటే అసలు ఎట్లుంటారు చెప్పండి. చాలా అంటే చాలా దారుణం. చూడండి ఎటు చూసినా గాలి కూడా రావట్లేదు దీంట్లో, మరి దారుణంగా ఉంది. ఇక్కడేమో మన వాళ్ళు వండుకోవడానికి అనుకుంటా మొత్తం అన్నీ పెట్టుకున్నాడు పాపం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి మామ. గుర్తుపెట్టుకోండి మామ, వచ్చే ముందు ఆలోచించరండి కువైట్కి. నేను భయపెట్టడానికి ఇవి తీస్తలేదు, మీరు తెలుసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చే ముందు తెలుసుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి అని తెలుసుకుంటే మంచిది కదా అని తీస్తున్నాను వీడియోలు. నేను మిమ్మల్ని ఎవరిని ఇక్కడ కువైట్ రావద్దు అని చెప్పడానికి కాదు. చూడండి ఇది గాలి వేస్తే గాలి కూడా ఎగిరిపోయేలా ఉంది మొత్తం. ఇది టెంట్, మన టిప్ టాప్ టెంట్లు ఉంటాయి కదా ఇండియాలో, ఆ టైపు. అసలు ఏమరా బాబు ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదు మామ. ఇది చూస్తే నాకు ఒకేసారి ప్రాణం నీరైపోయింది. ఎట్లా ఉంటున్నారా బాబు ఇలాంటి వాటిల్లో అనిపించింది నాకు. అమ్మ బాత్రూమ్ తీయడానికి కుదరలేదు మామ. బాత్రూమ్ ఇంకా పూర్తి కాలేదు లోపల, ఇంకా ఎట్లా పడితే అట్లా చేసినారు దాన్ని. అది సరిగ్గా లేదు బాత్రూమ్, అందుకనే చూపిస్తలేదు. వీడియో చూసావు కదా మామ, ఎలాగనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి మామ, ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఎడారిలో పరిస్థితి. ఉన్నవాడు కట్టుకోవడానికి ఉంటున్నారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళందరూ. ఒక లైక్ చేయి మామ. మన భారతీయులు ఇలా కష్టం చూసావు కదా ఎట్లుందో ఏంటో. రూమ్ కూడా సరిగ్గా లేదు. ఈ కష్టం చూసినందుకైనా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయి మామ. ఇలాంటి మోర్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను, ఓకేనా? ఓకే మామ, మళ్ళీ మంచి వీడియోతో ముందు ఉంటాను. అంతవరకు టాటా, బై బై.